లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్న సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం ప్రైమరీ రిపోర్ట్ను సుప్రీంకోర్టు బెంచ్కు సమర్పించిందని వార్తలు వస్తున్నాయి. ఆన్లైన్లో రిపోర్ట్ను పంపిందని అంటున్నారు. విచారణ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు అందులో ఉన్నాయి. తిరుపతిలో 3 రోజులు ఉండి చేపట్టిన విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. అసలు నెయ్యి కల్తీ జరిగిందా, జరిగితే ఎక్కడ జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని సమగ్రంగా నివేదించారట. సిట్ టీంలోని అధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వీరేష్ ప్రభు, మురళీ రాంబా, డాక్టర్ సత్యన్ కుమార్లు తిరుపతిలోని సిట్ ఆఫీస్ కు వచ్చి దర్యాప్తు నివేదిక సమీక్షించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్ కు వివరాలు తెలియజేశారంట. ఈవో శ్యామలరావు నుంచి ముందుగా స్టేట్మెంట్ తీసుకున్న అధికారులు చాలా ప్రశ్నలు సంధించారని తెలుస్తుంది. ఏఆర్ డైరీ కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఎలా నిర్ధారించారు అనే విషయంపై సమగ్ర విచారణ చేశారు. లడ్డు నమూనాలు ఎన్డీడీబీకి పంపిన విషయం, ఆ తర్వాత నివేదికలోని అంశాలు తీసుకున్నారు. దీని తర్వాత మరొక ల్యాబ్ లో పరీక్షలు చేయించారా లేదా వంటి సమాచారాన్ని టీటీడీ నుంచి తీసుకుంది. ముఖ్యంగా డైరీల నుంచి నెయ్యి కొనుగోలుకు సంబంధించిన విషయంని గతంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారని, ఇక ప్రస్తుతం ఎలా ఉందని వాళ్ళు ప్రశ్నలు సంధించారు. అయితే మొత్తానికి ప్రాథమికంగా అయితే నివేదికను సిట్ ద్వారా సిబిఐ న్యాయస్థానానికి అందజేసింది.